ఇగో నిన్న పసుపురిక్క పోయినాం. అయితే పోయిన తర్వాత మా దోస్తు ఫోన్ చేసింది. అని ఏడున్నవే, నేను అత్తున్నా ఇంటికి అని అన్న. అనేసరికంటే ఇప్పుడు ఏడుంటాను నేను పసుపురిక్క తల్లిగా వచ్చిన అని నేను అన్నా. అబ్బా నీతో అర్జెంట్ పని ఉన్నదే నాకు అనబట్టే. అబ్బా అర్జెంట్ పని ఉన్నదని అంటే ఎట్లనే, నువ్వు పొద్దుగల నుంచి వేయవా నాకు ఫోను, ఇప్పుడు చేస్తున్నావు, నేను ఇంటికాడ ఉంటుంటే అని అన్నా. లేదు లేదు ఇప్పుడు నీతో మాట్లాడాలి అర్జెంట్ ఉన్నది అనమాట. మరి రా మరిడికి ఇప్పుడు మధ్యలో తోలెత్తారా అని నేను అన్నా. ఏడున్నారా మీరు అని అనబట్టే. ఇక దయ్యాల బొందకే ఉన్నాము రా అని అన్నా. అనేసరికంటే సరే అత్తానన్నది ఫోన్ పెట్టేసింది. ఇక మాలచ్చేపాయే అత్తది అదే అని అనుకొని నా పని నేను చేస్తున్నా. నేను బాత్రూమ్ పోయి వస్తానని అటు పోయినా. పోయేసరికంటే అది వస్తుంది నడుచుకుంటా. అయితే పోరి ఏమైందే గిట్ల వచ్చినావు, దా మాట్లాడుకుందాం కానీ అని అన్నా. ఇక అయిపోయే ఒక్కటే ఉరుకుడు, పోరి దమ్ముకు వచ్చింది. ఏమైందే అన్న వాళ్ళకది వెనక్కి మర్రి చూడదు. ఇక ఊరుకుడే ఊరుకుడు దమ్ముకు వచ్చింది. బాగా భయపడిపోయింది. ఇక అస్సలు ఆగలేదు. ఇక నేను మళ్ళీ ఫోన్ చేసి ఏం పుట్టిందే గట్టు ఉరుకుతున్నావు పిసలేసిందా అనే అన్న. ఆనే దయ్యం ఉన్నదే ఆడ, మీరు అటు పోకుండ్రే, నన్ను ఇప్పుడు రా రా అని పిలిచిందే, నువ్వు గటేంటి పోయినవే, నువ్వు ఇంటికి వచ్చాయి అని అంటున్నది. ఓ పిసబిత్తిరిదానా, దయ్యం కాదు భూతం కాదు, అది నేనే పిలిచిన నిన్ను, గట్లు ఉరుకుతున్నవేందే పిసలేసిన దాని లెక్క, మెంటల్ దానా అని తిట్టినా. నిజంగా నువ్వేనా, దయ్యం కాదా? అరే ఏంట్రా ఇది? దయ్యం అనుకున్నా, మస్తు భయం పట్టింది అంటున్నది.